నెల జనవరి 22వ తేదీ గురువారం నాడు వినాయక చతుర్థి వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థిని మాఘ వినాయక చతుర్థి అని అంటారు. ఉత్తర భారతదేశంలో ఈ రోజున వినాయక చవితిగా జరుపుకుంటారు. ఇది అత్యంత శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఇది వినాయక చవితితో సమానమైన రోజు కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఈ ఒక్క రోజు గణపతిని పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోయి మీరు ఏది కోరుకున్న వెంటనే నెరవేరుతుంది. అత్యంత శక్తివంతమైన గణపతి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రూప్కి ఎంతో సహాయపడుతుంది. భాద్రపద మాసంలో వచ్చే చవితి నాడు మనం వినాయక చవితి పండుగను చేసుకుంటాను. అయితే గణపతికి 216 అవతారాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాఘ చవితి రోజున వినాయకుడి జన్మించాడని కొన్ని పురాణాలు వివరిస్తున్నాయి. వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తే ఎంత పుణ్యఫలితం లభిస్తుందో అంతకంటే రెట్టింపు పుణ్యఫలితం ఈ రోజున గణపతిని పూజిస్తే లభిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. కాబట్టి ఈ మాఘ వినాయక చవితి రోజున అంటే జనవరి 22 గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో గణపతిని పూజించండి. ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. గణపతి పూజ కోసం కొన్ని ఎర్ర మందార పూలు అలాగే గరికను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. ఎర్ర మందార పూలతో గణపతిని అలంకరించి గణపతి ఫోటోకి గరిక మాల వేయండి. అయితే గరిక మాల వేయలేని వారు గరికపోచర్లను గణపతి పటం దగ్గర పెట్టుకోండి. అలాగే మీకు జమ్మి ఆకులు అందుబాటులో ఉంటే గణపతికి సమర్పించండి. ఈరోజు నా జమ్మి ఆకులతో గణపతిని పూజిస్తే శని దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు అక్షింతలతో పూజించే నమస్కారం చేసుకోండి. గణపతికి ఎదురుగా కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించాలి. ఒక్కో దీపంలో 5 వత్తిలో వేసి దీపారాధన చేయండి. ఈ రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పులు సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి గణపతి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు లేదా కుడుములు నివేదించండి. అయితే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ ఉండ్రాళ్లపైన 11 గరిక పోచలను పెట్టి గణపతి నివేదించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే గణపతి పూజలు తప్పనిసరిగా ఒక రాగి కలశంలో నీళ్లు పోసి ఆ నీటిలో 2 గరిక ఆకులు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థం లాగా స్వీకరించండి. ఈ గరిక తీర్థాన్ని స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు మొత్తం తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవ్వాలంటే గం క్షప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా గణపతికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు గణపతిని పూజించేటప్పుడు ఒక పసుపు రంగు వస్త్రంలో 5 యాలకులను మూటగట్టి గణపతి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులు మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఇక ఈ చవితి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. మీ ఇంటికి ఉన్న నరపీడ నర బాధలు తొలగిపోయి కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక జిల్లేడు ఆకపోయినా గంధంతో మీ కోరిక రాసి గణపతి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి. నెల తిరగకుండానే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారాలు చేసేవారు 11 పసుపు కొమ్ములను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఈ పసుపు కొమ్ములను ఒక దారానికి కట్టి గణపతి పటానికి వేయండి. గణపతి చిత్రపటానికి పసుపు కొమ్ములు మాల వేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు సిద్ధిస్తాయి.
ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసి గణపతి దేవాలయంలో కొబ్బరి చిప్ప దీపం వెలిగించండి. ఎండు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. గణపతి ఆలయంలో కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనాకర్షణ సిద్ధించి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా పట్టిందల్లా బంగారుమయం అవుతుంది. తెల్ల జిల్లేడు చెట్టు వేరులో గణపతి నివసిస్తాడట. కాబట్టి ఈ వినాయక చవితి నాడు తెల్ల జిల్లేడు చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జిల్లేడు చెట్టుకు పచ్చిపాలు పోసి 3 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్న మట్టిని బొట్టు లాగా పెట్టుకోండి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఈ చతుర్థి నాడు తప్పనిసరిగా ఏదైనా ఒక రాగి వస్తువును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు నా రాగి వస్తువు కొంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే గణపతి ఆలయంలో గరిక మాల సమర్పించి వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. విశేషంగా ఈ చతుర్థి రోజున ఏదైనా దేవాలయంలో నువ్వులు దానం చేయండి. ఈ ఒక్కరోజు నువ్వులు దానం చేస్తే 1,000,000 సార్లు నువ్వుల దానం చేసినంత పుణ్యఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక చాలామంది ఇళ్లలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటివారు ఈ వినాయక చతుర్థి రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు 2 లవంగాలు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటికి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద పెరగడంతో పాటు మీ కుటుంబంలో భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ వినాయక చతుర్థి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే శని దోషాలు రాహుకేతు దోషాలు అన్ని తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వినాయకుడితో పాటు శివుడిని కూడా పూజించాలి. ఈ గురువారం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం మల్లెపూలతో శివుడిని పూజించి నువ్వులను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, వివాహమైన ఆడవారికి దీర్ఘసుమంగళ ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే గురువారం సాయంత్రం సమయంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పెట్టి ఉప్పు పైన 2 ఎండుమిరపకాయలు పెట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం అంటే శుక్రవారం నాడు ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం వెంటనే తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఎర్రమందార పూలు ఒకటి. కాబట్టి ఈ వినాయక చవితి నాడు గణపతి ఆలయంలో ఎర్రమందారం పూలు సమర్పించి వినాయకుడికి నమస్కారం చేసుకోండి. గణపతి అనుగ్రహంతో ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ గురువారం సాయంత్రం సమయంలో కర్పూరం పైన నువ్వులు పెట్టి ఈ కర్పూరంతో గణపతికి హారతి ఇచ్చి మీ ఇల్లంతా కర్పూరం పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఇక కోర్టు కేసులు శత్రువుల భయంతో బాధపడేవారు వినాయకుడిని జిల్లేడు పూలతో పూజిస్తూ ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా గణపతిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది.